గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీగా లేవని కరోనా వచ్చిన ఒక పేషెంట్ని చంపేయమన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని 2021లో జరిగింది. కానీ రీసెంట్గా మే 2, 2025న ఇది బయటకు వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ కరోనా రావడంతో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆవిడ పేరు ఫాతిమా, ఆయన పేరు అజముద్దీన్. ఫాతిమా గారు డాక్టర్ శశికాంత్ దాంగే దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ శశికాంత్ దాంగే గారు లంచ్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ డాక్టర్ పక్కన ఫాతిమా వాళ్ళ హస్బెండ్ అజముద్దీన్ ఉన్నారు. డాక్టర్ శశికాంత్ గారు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నారు. అవతలి డాక్టర్ పేరు డాక్టర్ శశికాంత్ దేశపాండే. ఈ డాక్టర్ దేశపాండే మాట్లాడుతూ హాస్పిటల్లో బెడ్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయని అడిగారు. అప్పుడు డాక్టర్ దాంగే గారు కరోనా కావడంతో ఒక్క బెడ్ కూడా ఖాళీ లేవని చెప్పారు. అప్పుడు డాక్టర్ దేశపాండే గారు మాట్లాడుతూ ఆ కరోనా పేషెంట్ ని చంపే నీకు ఇది అలవాటే కదా అని చెప్పారు. ఇంకా ఆ పేషెంట్ క్యాస్ట్ గురించి కూడా ఏదో అన్నారంట. ఒక సీనియర్ డాక్టర్ ఇలా అనడంతో అక్కడికి వచ్చిన ఫాతిమా వాళ్ళ హస్బెండ్ అజముద్దీన్ షాక్ అయ్యారు. ఫాతిమా గారికి కరోనా తగ్గిపోవడంతో ఇంటికి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల తర్వాత మే 2, 2025న ఈ విషయాలన్నీ ఆయన బయట పెట్టారు. వాళ్ళ వైఫ్ ని ఏమైనా చేస్తారని ఇప్పటి వరకు చెప్పలేదు ఆయన. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.